గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ముందుగా మనం ఇక్కడ చూస్తున్నామండి, మనకి మార్కెట్ వచ్చేసి నిఫ్టీ 662 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అయింది, 2.68%. సెన్సెక్స్ 2.74% డౌన్, 2222.55 పాయింట్స్ డౌన్ అయింది. సో ఓవరాల్గా మార్కెట్లో ఫుల్ క్రయింగ్ అయితే చూసాము. బ్లడ్ బాత్ అనేది నెక్స్ట్ లైన్ డెఫినేషన్ అన్నట్టుగా చెప్పొచ్చు. మార్కెట్ 1000 పాయింట్స్ పెరగడానికి ఎన్ని సెషన్స్ పట్టింది అని అంటున్నాము. సో అదే 1000 పాయింట్స్ పడతానికి మనకి జస్ట్ 3 సెషన్స్ ఏనండి. సో మార్కెట్ ఎప్పుడైనా పడేటప్పుడు ఎంత మూమెంటం ఉంటుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈవెన్ ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ చూడండి 2.45% పెరిగింది, 1258 పాయింట్స్ డౌన్ అనేది ట్రేడ్ అయింది. ఈవెన్ మీరు ఆల్ ఇండిసెస్ మనం చూసినా కానీ ఇక్కడ ఆల్ ఇండిసెస్ మనం చూసినా, సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్, నిఫ్టీ 50, ఇండియా విక్స్, ఇది చూడండి, ఇండియా విక్స్ అనేది 42.25% హైయెస్ట్ ఎవర్ అన్నట్లుగా పెరిగింది. సో వీటన్నిటి మీద ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తున్నాయి. మనం ఏంటంటే ఆల్ ఆర్టికల్స్ కాదు, రేపు అసలు మార్కెట్ ఎలా ఉండొచ్చు, ఎందుకు ఇంత కరెక్షన్ అయింది, సో రీజన్స్ బిహైండ్ టుడే కరెక్షన్ అనేది మనం చూద్దాము. సో మన యొక్క సబ్స్క్రైబర్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ రోజు ఇంత పడడానికి గల కారణం ఇంకా ఎంత పడవచ్చు, సో మనం ఎంతమటికి ప్యానిక్ ఉండొచ్చు అనేది చూద్దాము. వన్స్ మార్కెట్ న్యూస్ ఎంత స్ప్రెడ్ అయిన తర్వాత సో మనకి లెవెల్స్, చార్ట్స్, టెక్నికల్స్ ఇవన్నీ నథింగ్ అండి. సో ఆల్రెడీ మనం చాప్టర్ 1 న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ అయితే చెప్పాము. ఓకే, సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం చూద్దాము. చూడబోయే ముందుగా కొంత ఇంపార్టెంట్ అప్డేట్స్, ఈరోజు మార్కెట్ క్రాష్ గల కారణాలు ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఈరోజు ఒక్కరోజు 15 లక్షల కోట్లు అనేది మార్కెట్ నుంచి పోయింది అన్నట్లుగా చూస్తున్నాము. మేజర్గా కొన్ని రీజన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. ఓకే, యుఎస్ రిసెషన్ ఫియర్స్, 5 అదర్ ఫ్యాక్టర్స్ బిహైండ్ సెన్సెక్స్ టుడే ఫాల్. సో యుఎస్ రిసెషన్ ఫియర్స్తో పాటు అంటే ఎప్పుడైతే మనకి రిసెషన్ అనేది ఉంటుందో, ఆర్థిక మాంద్యం అనేది ఉంటుందో, ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించరు అనేది ఒక హోప్ వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ మనకి తగ్గించరు అనేది మనకి ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా సో మార్కెట్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. ఇంట్రెస్ట్ రేట్స్ అంటే రిసెషన్, ఆర్థిక మాంద్యం ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారండి, తగ్గించరు. ఓకే, సో టు కంట్రోల్ దట్ రిసెషన్, ఆర్థిక మాంద్యాన్ని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు కాబట్టి సో దానివల్ల మార్కెట్ బాగా పడింది, యుఎస్ రిసెషన్. సో దీంతో పాటు ఇంకా 5 అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి, అంటే అవి కూడా మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సో మెయిన్ ఇక్కడ చూసినట్లయితే లైక్ టాటా మోటార్స్, టాటా స్టీల్, సో ఒక్క కంపెనీ కాదండి, ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ అయితే బాగా వోల్టిలిటీ అనేది చూసాము. అండ్ మోర్ ఓవర్ దానికి గల మనకి కారణాలు ఏందనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఈవెన్ ఇక్కడ చూడండి, ఇండియా మనకు వచ్చేసి ఇండియా విక్స్ వచ్చేసి 42% బిగ్గెస్ట్ స్పైక్ సిన్స్ 2015 తర్వాత అంత స్పైక్ రావడం అంటే ఆల్మోస్ట్ 10 years తర్వాత వచ్చింది. సో మార్కెట్లో కరెక్షన్ రావడానికి సో మెనీ రీజన్స్ అండి. వన్స్లో మార్కెట్ బాగా ఫాలో అవుతుంటే ఇక నెంబర్ ఆఫ్ రీజన్స్ వస్తూ ఉంటాయి. సో మనకి ఈరోజు ఎంత కనుక మార్కెట్ ఫాలో అవడానికి గల కారణం ఏంటనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఫియర్ ఆఫ్ రిసెషన్ ఇన్ యూఎస్. ఓకే, ద లేబర్ డిపార్ట్మెంట్ రిపోర్టెడ్ payrolls, non-farm payrolls increased by just 1,14,000 jobs last month, falling short of 1,75,000 expected and well below the 2,00,000 jobs needed to keep pace with population growth. So పాపులేషన్ తగ్గట్టుగా జాబ్స్ అయితే లేవు, అది అక్కడే కాదండి ఇక్కడైనా అదే పరిస్థితి. సో పాపులేషన్ ఎందుకంటే ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఏఐ అనేది డామినేట్ చేస్తుంది ప్రతి ఫీల్డ్లో, ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది. మొన్న రీసెంట్గా మన వాట్సాప్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేశాను, ఇంటెల్ వాళ్ళు 73,000 జాబ్స్ జస్ట్ లైక్ ద తీసేస్తున్నారు అన్నట్లుగా. సో ఆ 73,000 జాబ్ పాపులేషన్ ఎంతమంది ఫ్యామిలీస్, సో వాటి ఆధారపడ్డ ఎంతమంది, ఈవెన్ స్మాల్ స్ట్రీట్ వెండర్స్ కానీ, సో ఇవన్నీ మా ఇంటర్లింక్డ్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అనేది డిఫికల్టీ అయిపోతుందండి. సో లిక్విడిటీ మార్కెట్లో క్యాష్ ఫ్లో అనేది తగ్గుతుంది, ఆటోమేటిక్గా మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎవరైతే స్పెండ్ చేయాలనుకుంటున్నారో కొంచెం ఫియర్స్ వల్ల స్పెండ్ చేసే వాళ్ళు కూడా స్పెండ్ చేయడం ఆపేస్తారు. సో ఇవన్నీ చాలా ఇంటర్లింకింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి అన్వైండింగ్ ఆఫ్ ఎన్ క్యారీ ట్రేడ్. ఇది చూసినట్లయితే జపాన్ రైజ్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేసాం. జస్ట్ మనకి
ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ రైజ్ చేసిందో అప్పుడు మనకి మార్కెట్లో అంత కరెక్షన్ కనబడలేదు. నెక్స్ట్ ఆఫ్టర్ 1-2 డేస్ తర్వాత కానించి హ్యూజ్ ఫాల్ అయితే జరిగింది. కాకపోతే మన ఇక్కడ నిక్కీ షెడ్ స్ట్రాగ్లింగ్ 13% టు హిట్ 7 months లోస్ అండ్ స్కేల్ ఆఫ్ లాసెస్ నాట్ సీన్ సిన్స్ ద 2011 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్లో కూడా ఇలాంటి విధానం చూడలేదు. జపాన్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల అన్నట్లుగా చూస్తున్నాము. సో జపాన్ ఎక్కడో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే మనకి ఏంటంటే ఇదంతా ట్రేడ్ మనకు ఉంటుంది కాబట్టి ఇంటర్లింక్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్గా. కాకపోతే ఇంత ఇన్ఫ్లుయెన్స్ అవడానికి మేజర్గా యుఎస్ డేటా అండ్ యుఎస్ రెసిషన్ మేజర్ ప్రాబ్లం అయితే కనిపిస్తుందండి. సో దాంతోపాటు ఇంకోటి చూడండి, ఇక్కడ వచ్చేసి జియో పొలిటికల్ టెన్షన్స్. సో ఆటోమేటిక్గా మనము చెప్తూనే ఉన్నాము, హెజ్బుల్లా అగెనెస్ట్ ఇరాన్, హెజ్బుల్లా అగెనెస్ట్ ఇజ్రాయెల్ అన్నట్లుగా చూస్తున్నాము. సో హౌతీ రెబల్స్ అని చూస్తున్నాము, ఇంకా గాజా వార్ అని చూస్తున్నాము, టర్కీ కానీ, సో నియర్ అబౌట్ జోర్డాన్. సో ఇవన్నీ కొన్ని గ్రూప్స్ ఏమైతే ఉన్నాయో ఇజ్రాయెల్ మీద సో చాలా స్ట్రైక్ చేయడానికి రెడీగా ఉన్నాయి. 7 countries అన్నట్లుగా మనకి పాపప్స్ వస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే ఇంకా చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది అనేది కూడా ఒకటి ఉంది. అందువల్ల ఏంటంటే మెయిన్గా ఆయిల్ రిచ్ ఏదైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్, దానివల్ల ఏంటంటే ఆయిల్ ప్రైజెస్ పెరగడం, దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఇవన్నీ ఇంటర్నల్ లింకింగ్ కాబట్టి సో మనకి ఇది పొలిటికల్ టెన్షన్స్. నెక్స్ట్ ఓవర్ వాల్యుయేషన్. సో ఇప్పుడు ఏదైతే స్టాక్స్ ఉన్నాయో అది ఆటోమేటిక్గా హైలీ వాల్యూడ్ అన్నట్లుగా కూడా కొంత ట్రిగర్ ఉంది. సో అందువల్ల ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది అన్నట్లుగా మనం చూస్తున్నాము. నెక్స్ట్ Q1 రిజల్ట్ ట్రిగర్లెస్ Q1 రిజల్ట్. సో ఏదైతే Q1 రిజల్ట్స్ ఇస్తున్నారో అదంతా ట్రిగర్ చేయట్లేదు మార్కెట్ అన్నట్టు చూస్తున్నాము. నెక్స్ట్ టెక్నికల్ ట్రిగర్స్. సో ఇక్కడ చూసినట్లయితే మీరు 20-day మూవింగ్ యావరేజ్ 24,575 ఇండికేటింగ్ ఫర్దర్ వీక్నెస్. ఇప్పుడు మార్కెట్ 24,575 ఈ లెవెల్ అయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీని బిలో ఏదైతే ఉందో అది ఇంకా ఫర్దర్ మనకి కరెక్షన్ కనిపిస్తుంది అన్నట్లుగా చూస్తున్నాము. సో ఓవరాల్గా ఏంటంటే మనకి రేపు వచ్చేసి మార్కెట్ ఏ లెవెల్స్ ఉండొచ్చు ఏందనేది కూడా మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూడండి, ర్యాలీ విట్నెస్ 21,280 నుంచి 25,078 దాకా ర్యాలీ అయింది. సో అందువల్ల కొంత కరెక్షన్ అయితే కనిపించాలి అన్నట్లుగానే మనకి ఇక్కడ టెక్నికల్స్ చూపిస్తున్నారు. ఏదేమైనా మనకి ఇంత పెద్ద న్యూస్ బిగ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు టెక్నికల్స్ అనేవి చాలా లో ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. సో చార్ట్స్ కానీ టెక్నికల్స్ కానీ మనం ఆల్రెడీ అది వచ్చేసి న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ అనేది కవర్ చేశాను. అది ఒక లింక్ మీకు మళ్ళీ పింక్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేజర్గా జపాన్ స్టాక్స్ గురించి కూడా మనం చెప్పాము. ఇండెక్సింగ్స్ 10% వర్స్ట్ సిన్స్ 1987. ఓకే, 1987 తర్వాత ఇంత వర్స్ట్గా ఎంతో కూడా మనం చూసాం రేషన్ ఫియర్స్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు మీరు ఎంటర్ అవ్వచ్చా ఇంకా కరెక్షన్ ఉండవచ్చా అంటే ఇక్కడ వచ్చేసి ఎక్స్పర్ట్స్ ఫియర్ దిస్ కుడ్ బి ద స్టార్ట్ ఆఫ్ ఏ డీపర్ డిక్లైన్ పొటెన్షియల్లీ అప్ టు 10%. సో ఇది ఇప్పుడే కాదండి, ఇంకొంత మార్కెట్లో కరెక్షన్ అయితే ఉండబోతుంది అన్నట్లుగా చూస్తున్నాం. అందువల్ల నేను మన ఇన్వెస్టర్స్కి ఏం చెప్పానంటే 50% నియర్ అబౌట్ 50% పోర్ట్ఫోలియో స్టాక్స్ అయితే అమ్మేసుకోండి అన్నట్లుగానే మనము చెప్పాము. సో 50% నియర్ అబౌట్ మనం వచ్చేసి అమ్మేసుకోమని చెప్పాము. సో ఎందుకంటే ఇంత వాలటిలిటీలో మనం ఇంత ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ చూసాము, వాటిలన్నా మనం కనీసం 50% బుక్ చేసుకుంటే కొంత ప్రాఫిట్ అనేదన్నా మన దగ్గర ఉంటుందని. సో లో లెవెల్స్ మనం వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ బయింగ్ చేసుకోవచ్చు. మనకు వచ్చేసి 10 షేర్స్ వచ్చేసి లో లెవెల్స్లో మనకు 20 షేర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తాయి. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు రీజన్ బిహైండ్ ఏందనేది చాలా నీట్గా ఇచ్చామండి పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్ వాచ్ చూద్దాము. ఈరోజు చూసినట్లయితే ఏషియా డవ్ వచ్చి 6.92%. సో ఓవరాల్ 6.92%లో నిక్కీనే చూడండి 12.40% డౌన్. నిక్కీనే 12 సో అంత ఆ విధంగా డౌన్ అయితే మనం మార్కెట్లో చూస్తున్నామండి. ఇంకోటి మనం వచ్చేసి ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ చూడండి 24,031 దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. ఓకే, నిక్కీ వచ్చేసి 14.15% డౌన్. సో ఆల్ ఇండిసెస్ వచ్చేసి మనకి తైవాన్, కాస్పీ ఇవన్నీ వచ్చేసి బ్లడ్ బాత్ అనేది క్లియర్గా చూస్తున్నాము. ఇంకోటి ఇక్కడ వచ్చేసి యూరోపియన్ మార్కెట్స్ చూడండి ఈరోజు కూడా 2.71% వచ్చేసి మనకి డాక్స్ అంటే జర్మనీ అండి, క్యాక్ అంటే ఫ్రాన్స్ వచ్చేసి 2.20% డౌన్, ఇంగ్లాండ్ 2.42% డౌన్. డవ్ ఫ్యూచర్స్ కూడా ఇప్పుడు ట్రేడ్ అవుతుంది ఆల్మోస్ట్ 2% డౌన్లో ఆల్రెడీ ఓపెన్ అయింది, ట్రేడ్ అవుతుంది నెగిటివ్లో. ఓకే, సో నెగిటివిటీ అయితే మార్కెట్లో క్యారీ అయితే అవుతుందండి.
సో రేపు ఎంతవరకు మనకి మార్కెట్ ఫాలో అవ్వచ్చు ఏందనేది ఒకసారి మన ఆప్షన్ చైన్ డేటా కూడా చూద్దాము. స్ట్రాటజీ రేపు ఎలా అప్లై చేయొచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాము. వన్స్ ఓపెన్ అయిన తర్వాత మన స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయ్యిందండి. గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం ఎలా అనేది ట్రేడ్ చేయాలనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే 24,100 లెవెల్స్ అనేది కొంత క్రూషియల్గా కనిపిస్తుంది. సో 24,100 ఒకవేళ బ్రేక్ అయితే 24,200 టచ్ అయ్యే ఛాన్స్ అన్నట్లుగా మనకు కనిపిస్తుంది 100 పాయింట్స్. కాకపోతే ఇక్కడ మనం డౌన్ సైడ్ చూడాల్సింది ఏంటంటే 24,000 రౌండ్ ఫిగర్. సో ఈ 24,000 రౌండ్ ఫిగర్ అనేది బ్రేక్ అయితే మాత్రం మనకి 23,800 అనేది క్లియర్గా కనిపిస్తుంది. 23,800 23,500 దగ్గర అయితే ఓఐ అయితే చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయిందండి. సో రౌండ్ ఫిగర్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. సో మార్కెట్లో రేపు గ్యాప్ డౌన్ అయితే గ్యాప్ అప్ అయితే ఒకసారి చూద్దాం మనకి. ఓకే, సో రేపు మార్కెట్లో గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ కాకుండా మనకి ఈ లెవెల్స్ చూడండి, ఒక ఇన్సైడ్ క్యాండిల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది వచ్చేసి ఒక ఇన్సైడ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ లోపల మనకి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, ఇన్సైడ్ క్యాండిల్. సో నాకు రేపు ఈ లెవెల్స్లో కనుక ఓపెన్ అయితే మాత్రం నాకు ఈజీ అండి. ఎనీహో నేను అప్ సైడ్ వచ్చేసి మనము ఈ లెవెల్ చూసుకుంటాం 24,117 జస్ట్ 200 పాయింట్స్. ఓకే, అంటే జస్ట్ మనకి 100 పాయింట్స్, 100 to 200 పాయింట్స్ మనం చూస్తున్నాము. లేదు మనకి డౌన్ సైడ్ అయితే మాత్రం హ్యూజ్ ఫాల్ అయితే కనిపిస్తుందండి. సో కాకపోతే నా స్టాప్ లాస్ అనేది చాలా చిన్నదిగానే మనం పెట్టుకున్నాము. జస్ట్ మనకు వచ్చేసి 70 పాయింట్స్ దాకా పెట్టుకున్నాము. సో అంటే ఇంత మార్కెట్ 400, 300, 400 పాయింట్స్ అప్ అండ్ డౌన్లో మనకి 50 to 70 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది మనకి 1:3, 1:4 అనేది మనం తీయొచ్చు అన్నట్టుగా మనం ఇక్కడ చార్ట్స్ ద్వారా చూస్తున్నాం, ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ద్వారా. కాకపోతే మార్కెట్ ఈ లెవెల్ ఓపెన్ అవుతుందా లేదా గ్యాప్ డౌన్ 23,800 ఈ లెవెల్స్ కనుక మనం ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్ డౌన్ వెళ్ళిపోయిందండి. 23,600, 500 దాకా మనకైతే లెవెల్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఈ లెవెల్ దగ్గర మనకి 23,800 ఈ లెవెల్స్, 886 ఈ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్ డౌన్ ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, సో ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ చాలా క్లియర్ ఉంది, అది మీరు చూసుకోండి ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ నాకు క్లియర్ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుందండి. బ్యాంక్ నిఫ్టీలో నాకు ఒక క్లియర్ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. నేను 49,950 లెవెల్స్ నుంచి నేను సెల్ చేస్తాను. 49,950 లెవెల్స్ నుంచి నేను సెల్ చేస్తాను. నాకు 49,500 ఇమీడియట్ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, సో మనకి స్టాప్ లాస్ వచ్చేసి ఒక 200 పాయింట్స్ మనం ఇక్కడ చూపిస్తున్నాము. అప్ సైడ్ మూమెంటం అయితే 50,200 లెవెల్స్ అబోవే మనం అప్ సైడ్ అనేది కన్సిడరేషన్ చేసుకోవాలి. అప్పుడు దాకా మనం మార్కెట్ నుంచి స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్ అన్నట్టు చూడొచ్చు. సో ఇంత మనకి నెగిటివ్ మార్కెట్లో మనం బయింగ్ సైడ్ ఎంతవరకు ఉండొచ్చు అని అంటే నేను ఒక 10% తీసుకుంటానండి. సో సెల్లింగ్ సైడ్ ఎంతవరకు అంటే నేను 90% తీసుకుంటాను. ఒకవేళ మార్కెట్లో బయింగ్ పొజిషన్ ఇస్తుంటే మనం ఆచితూచి వేయాలి. ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడైనా పెరగటానికి బాగా టైం తీసుకుంటుందండి, అదే పడడానికి అయితే అంత టైం అయితే తీసుకోదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇప్పుడు క్లియర్గా డే క్యాండిల్లో మీకు చూపిస్తే మీకు అసలు ఇది క్లియర్గా అర్థమైపోతుంది. సో డే క్యాండిల్ అనేది మీకు క్లియర్గా చూపిస్తే మీకు అర్థమైపోతుంది. మార్కెట్ మీరు చూడండి 1, 2, 3, 4, 5, 6 దగ్గర మనకి 24,000 లెవెల్స్ చూడండి. ఇది 24,000 కరెక్ట్ ఎగ్జాక్ట్. ఇది ఇక్కడ 24,000 మనకి 28th జూన్లో చూసాము. ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. సో 23 ట్రేడింగ్ సెషన్స్ పట్టిందండి. మీకు క్లియర్గా చెప్తున్నాను. అప్ సైడ్ మూమెంటంకి మనకి 23 ట్రేడింగ్ సెషన్స్ పట్టింది. 23 ట్రేడింగ్ సెషన్స్ పట్టింది. అదే డౌన్ సైడ్ 1, 2, 3 జస్ట్ 3 సెషన్స్లోనే 1000 పాయింట్స్ అరేజ్ అయిపోయింది. మార్కెట్లో ఫుల్ ప్యానిక్ అయితే ఇప్పుడు రన్ అవుతుంది. సో అందువల్ల మనం ఏంటంటే ప్యానిక్ నుంచి మనం కొంత అవుట్ సైడ్ ఉండడానికి జస్ట్ 50% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో స్టాక్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోమన్నాను. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ మీకు క్లియర్గా చూడండి 23 సెషన్స్ నాకు 1000 పాయింట్స్ పడుతుంటే 3 సెషన్స్లోనే ఆ 1000 పాయింట్స్ క్రాష్ అయితే అయిపోయింది. సో ఓవరాల్ మనము ఇన్ని రోజులు చూసిన ప్రాఫిట్ అలా ఈ 3 సెషన్స్లో లాస్ అయితే వెళ్ళిపోయింది పోర్ట్ఫోలియోస్. ఓకే, అలాగని మనం ప్యానిక్ చెందాలా అంటే కాకపోతే ఏ స్టాక్స్ బాగా పడ్డాయి అనేది మనం చూద్దాం. మేజర్గా ఏమైతే స్టాక్స్ పెరిగినాయో అవే బాగా పడ్డాయండి. చూడండి మనకు వచ్చేసి మేజర్గా ఏవండి ఇవన్నీ ఐఆర్సిటిసి, రైల్వేస్ అండ్ డిఫెన్స్. రైల్వేస్ అండ్ డిఫెన్స్ ఏమైతే విపరీతంగా పెరిగినాయో వాటిలోనే ఐపీఎల్, ఇది భారత్ ఫోర్జ్, బిఈఎల్, బీడీఎల్, సో ఐఆర్సిటిసి, ఆర్సీఎఫ్, కాంగార్, హెచ్ఏఎల్, సో ఇవన్నీ టెటాగర్ రైలు, ఐఆర్ఈడిఏ,
ఐఆర్ఈడిఏ చూడండి 238 రూపీస్, మనం 300కి ఆల్రెడీ సెల్ ఆప్షన్ చెప్పాము. ఓకే, సో ఈ విధంగా మార్కెట్లో ఏమైతే పెరిగినాయో అవే పడటానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అది మీరు ఒకసారి చూడండి. అండ్ ఇన్ఫీ మనం క్లియర్గా వాట్సాప్లో చెప్పాము దీనికి సెల్లింగ్ ప్రెషర్ ఉందనేది. ఇంత మనకి ఎప్పుడైతే నెగిటివ్ మార్కెట్ ఉంటుందో ఆటోమేటిక్గా నెగిటివ్ న్యూస్ ఉన్న స్టాక్స్కి మనం మంచిగా క్యాష్ ఆన్ చేసుకోవచ్చు అండి. ఓకే, నెగిటివ్ న్యూస్ ఉన్న స్టాక్ మనం క్యాష్ ఆన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఇంత నెగిటివిటీలో పాజిటివ్ స్టాక్స్ నువ్వు చూసే అంత క్యాష్ ఆన్ అయితే చేసుకోలేము. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈరోజు సన్ ఫార్మా ఇక్కడ చూడండి, ఇది సన్ ఫార్మా వచ్చేసి జస్ట్ మనకి 0.65% డౌన్ అయింది. అండ్ సన్ ఫార్మా ఇది వచ్చేసి మనకి కాల్ ఆప్షన్ మనం బై చేసాము కొంత ప్రాఫిట్లో. సో కొంత ప్రాఫిట్లో మనము లాస్ కాకుండా బుక్ చేసుకొని బయటకు వచ్చాము. నేను ఈ స్టాక్ అంటే మనకి అగైనెస్ట్ ద మార్కెట్ వెళ్ళినప్పుడు కొంత మనము కాల్ ఆప్షన్ సైడ్ ప్రాఫిట్ తీసుకోవడానికి ఉంటుంది. అదే మార్కెట్ ఫ్లోలో మనం వెళ్ళాలనుకుంటే మాత్రం ఇన్ఫీ ఒకవేళ నేను పిఈ బై చేసి ఉంటే మాత్రం మార్కెట్ ఫ్లోలో నాకు ఇంకా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. సో ఎప్పుడైనా మనం మార్కెట్ ఫ్లోలో మనం క్యాచ్ చేయడానికి చూడాలని, మార్కెట్ అగైనెస్ట్ కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఈవెన్ ఇంత ఫాల్లో కూడా చాలా స్టాక్స్ మంచిగా అప్ సైడ్ మూమెంటం ఉన్నాయి మనకి వచ్చేసి. అవి ఈవెన్ లైఫ్, హెల్త్ కేర్ సెగ్మెంట్స్ మీరు చూడండి, గ్లెన్మార్క్ లైఫ్ అనండి, లాల్ పాత్ ల్యాబ్స్, సో కొన్ని ఇలా వచ్చేసి హెచ్డిఎఫ్సి లైఫ్, అజంతా ఫార్మా, హెల్త్ కేర్ సెగ్మెంట్ అనేది మంచిగా పర్ఫామ్ చేసింది, లాల్ పాత్ ల్యాబ్స్. సో ఎప్పుడైనా చూడండి మై పోర్ట్ఫోలియోలో, అందుకే హెడ్జింగ్ అనేది ఉండాలంటాను. హెడ్జింగ్, సో ఏదండి హెడ్జింగ్ ఉండైతే ఉండాలంటాను. సో ఇది వచ్చేసి మీరు పెట్టుకోండి. కాకపోతే ఇప్పుడున్న సినారీలో ఏంటంటే మేజర్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓవరాల్ మెటల్స్ కొంచెం బై చేద్దాం అనుకున్నా, ఈవెన్ మెటల్స్ కానివ్వండి, క్రిప్టో కానివ్వండి, అన్ని మార్కెట్లో విపరీతమైన ఫాల్ అయితే చూస్తున్నాయి. ఇక్కడ చూడండి గోల్డ్ 1.89% డౌన్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్. సో మనకి మిడిల్ ఈస్ట్ ఎప్పుడైతే ప్రాబ్లంలో ఉంటుందో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే పెరగాలి. కాకపోతే ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ సినారియో చూస్తున్నాము. ఓకే, 1.64%, 1.85% డౌన్ అనేది చూస్తున్నాము. ఓకే, సో ఎందుకంటే మనకి అక్కడ ఎప్పుడైతే మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఉంటాయో డిమాండ్ మనకు వచ్చేసి సప్లై తక్కువ అయిపోయింది, అందువల్ల డిమాండ్ మీట్ అవ్వదు. కాబట్టి ఈ యొక్క క్రూడ్ ప్రైజెస్ విపరీతంగా పెరగాలి. సో మనకు వచ్చేసి ఇక్కడ ఎవ్రీథింగ్ ఈవెన్ మెటల్స్ కానివ్వండి, క్రూడ్ ఆయిల్ కానివ్వండి నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. సంథింగ్ ఇది మనకి ఒక లెవెల్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది కూడా మీరు ఒకసారి చూడవచ్చు. ఓవరాల్గా అయితే మీరు మార్కెట్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కీ పాయింట్స్ అయితే నోట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.